హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదాని. ఇవాళ 4వ ఇఫ్తారీ అండి. ఇఫ్తారీ స్పెషల్స్ అండి ఇవన్నీ. కానీ ఇఫ్తారీ స్పెషల్స్ అయినా ఈ నెలంతా ఎంతో హ్యాపీగా వెరైటీ ఏదో ఒక వెరైటీ, రోజుకు ఒక వెరైటీ వండుదాం అనుకున్నానండి. కానీ ఈ నెల ఫస్ట్ స్టార్టింగ్లోనే చాలా బాధాకరమైన విషయం జరిగిందండి మా ఇంట్లో అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో. ఫస్ట్ రోజు నుంచే చాలా డల్ అయిపోయారు అందరూ. ఇంకేమన్నా చేసుకోవాలన్నా చేయాలన్నా అంతా చాలా కష్టంగా ఉందండి. మా పెద్దమ్మ మనవాడు చనిపోయారండి. మొన్న 12 నెలల పొడుపు రోజే చనిపోయారు. యాక్సిడెంట్ అయ్యి. చిన్న పిల్లాడండి. చాలా మంచివాడు పిల్లాడు, మాత్రం చాలా బుద్ధిమంతుడు. గుంటూరు వస్తుంటే కారంపూడి దగ్గర యాక్సిడెంట్ అయిందండి. బాబు 26 సంవత్సరాలండి బాబుకి. ఈ నెలంతా ఎంతో హ్యాపీగా ఉండాల్సిన నెల బాధగా, కొంచెం హ్యాపీ ఉంది, అయినా కొంచెం సాడ్నెస్ కూడా ఉంటుంది కదండి. చిన్న బాబు అంటే మా అక్క కొడుకేగా నాకు కూడా. స్పెషల్స్ ఏమీ లేవండి ఇంట్లో. ఇంకా ఈ నెల కొంచెం ఏమి చేయను, ఏమి వండను, వెరైటీస్ కూడా ఏం పెట్టనండి. ఫస్ట్ చెప్పాను కదా, రంజాన్ సిరీస్ ఏదో ఒకటి రోజుకో వెరైటీ పెడతానని చెప్పాను కదా. కానీ ఈ నెల పెట్టలేనండి. పెట్టాలనుకున్నా నేను కూడా కొంచెం బాధగానే ఉంది. నేను పెట్టలేను. అదంతా పిల్లాడు పిన్ని అనుకుంటా నాదంతా తిరిగేవాడండి. ఫోన్ చేసి నా చక్కగా పిన్ని అని చెప్పి పలకరించేవాడు పిల్లాడు. చక్కగా పెట్టలేను. ఎందుకు, ఏం చేయను. చిన్న పిల్లాడు చనిపోతే కొంచెం ఎట్లాగైనా బాధే కదండి. బయట వాళ్ళు అయితే అనుకోవచ్చు, సొంత మా అక్క కొడుకేనండి. మా ముగ్గురు అక్క చెల్లెలు, ముగ్గురు అక్క చెల్లెలు వాడేనండి మా పిల్లాడు. మా పెద్దమ్మ కూతుళ్ళకైనా నాకైనా. కానీ పిల్లాడు చాలా మంచివాడండి. 12 నెలల పొడుపు రోజు చనిపోయాడు. అంత అదృష్టం అనాలో మాకు బ్యాడ్నెస్ అనాలో మాకే తెలియట్లేదు. వాడు వెళ్ళిపోయాడు. బాధపడేది మేమే కదండి. ఇంకా వయసుకు వచ్చిన పిల్లాడు, చేతులారా చనిపోతే ఎంత కష్టంగా ఉంటుందో మా అక్కకు తెలుసు. మేమే మర్చిపోలేకపోతున్నాం. పాపం మా అక్క ఎంత బాధపడుతుందో. ఇది కావాలని చెప్పట్లేదండి. వాయిస్ ఇవ్వటం కన్నా కొంచెం మనసులో బాధ అన్నా పోతుంది కదా. అందుకు కొంచెం ఇది పెట్టాను అంతే. మీరు వేరే ఉద్దేశం అనుకోకండి. రంజాన్ మొదటి రోజు నెల పొడుపు రోజే చనిపోయాడండి. యాక్సిడెంట్ అయ్యి. ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిందో పాపం పిల్లాడికి. కానీ పోనీ ఏదో కొంచెం చిన్న దెబ్బలు తగిలి అన్న కొంచెం బాగుంటే బాగుండేది. పిల్లాడే లేకుండా పోయాడండి మాకు. రంజాన్ పండుగ అంటే ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీగా ఉపవాసాలు ఉండి వెరైటీస్ ఏదో ఒకటి చేసుకుంటా, ఫోన్లలో మాటలు, మా అక్కతో మాట్లాడటం, మా వదినతో మాట్లాడటం. ఫోన్ చేసినప్పుడల్లా ఏం చేస్తున్నా అమ్మ అంటే పని దగ్గర ఉన్నాను పిన్ని అని చెప్పి అనేవాడు. ఏమన్నా తిన్నావమ్మా అంటే తిన్నాను అనేవాడు. మొన్న 2 రోజులు 3 రోజులు మా ఇంటికి వచ్చాడండి. గుంటూరు నుంచి రావాలి కదా, వస్తాడు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. విజయవాడ వచ్చినా వస్తాడు కానీ మా ఇంటికి రాడు. అక్కడ పీవీపీ అటు ఇటు తిరుగుతూ వెళ్తూ ఉంటాడు. తెలిసి ఫోన్ చేస్తే వస్తానులే, నేను రాలేదని చెప్పి అంటాడండి పాపం. నేనే మర్చిపోలేకపోతున్నాను. 1 రోజు 2 రోజులకే నేను మర్చిపోలేకపోతున్నాను. ఈ మధ్య బాగా అలవాటు అయ్యాడండి. 1 సంవత్సరం నుంచి చక్కగా బాగా అలవాటు అయ్యాడు నాకు. మాట్లాడటం, బాగా ఫోన్లు చేసుకొని మాట్లాడుకోవటం, చేయటం, ఎగతాళి జోక్స్ వేసుకోవటం, అదంతా ఈ మధ్య మొదలైందండి. ఈ మధ్య అంటే అప్పుడు అంటే చిన్న పిల్లాడు కదా, అంత ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఈ మధ్య 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చక్కగా మాట్లాడేవాడు పిల్లాడు. పిన్ని అనుకుంటా ఉండేవాడు. 2 నెలల్లో పెళ్లి పెట్టుకున్నామండి బాబుది. 2 నెలలు పెళ్లి పెట్టుకున్నాం. ఇంతలోకి ఇంత ఘోరమైన ప్రమాదం జరిగింది పాపం వాడికి. కానీ చెప్పుకోలేము, అట్లాగని బాధపోలేదు. ఏమి చేయలేం కదా. దేవుడు ఆజ్ఞ. వాడంతవరకు రాసి పెట్టింది వాడికి. ఏమి చేయలేం కదా. కానీ చాలా మంచివాడండి పిల్లాడు మాత్రం. బంగారం లాంటి పిల్లాడమ్మ. కొడుకు అంటే అలా ఉండాలి. ఎవరన్నా కొడుకు కనాలి అంటే అలాంటి కొడుకు ఒక్కడు ఉంటే చాలని చెప్పి అనుకోవాలండి. అట్లా ఉంటాడు పిల్లాడు.
చాలా చాలా మంచోడండి. అంతేలేండి, ఇంకెందుకంటే ఎక్కువ వాయిస్ ఇవ్వలేను, రెసిపీస్ కూడా ఇస్తాం ఈ నెల అసలు ఏం చెప్పట్లేను. ఏంటంటే అప్పుడు వండుతున్నానంటే వండి పెడుతున్నాను అంతే. పిల్లాడు గుర్తు రాకోకుండా ఉండలేడు కదండి. ఎంతైనా కొడుకు వరుస అయినా కొడుకే. ఇంక చిన్న చిన్న రెసిపీస్ ఏనండి, అంత గ్రాండ్గా ఏం పెట్టానండి. ఇంకా నేను ఏమన్నా హెల్తీ డ్రింకులు కానీ నాన్ వెజ్ ఏమన్నా వండినా కొంచెం స్పైసెస్ వండినా పెట్టనానండి తెలియదు. 90% పెట్టను. కానీ ఇంక కొత్తగా పెట్టాను కదండి ఈ ఛానల్, మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయకపోతే మళ్ళీ గ్రోత్ తగ్గిపోతుందని చెప్పి వీడియో పెడుతున్నాను. లేకపోతే అసలు ఈ మధ్య ఇప్పుడే పెట్టే ఉద్దేశం లేదండి నాకు వీడియోస్. ఈ మధ్య కదా కొంచెం గ్రోత్ అవుతుంది, అందుకు వీడియోస్ కొత్త పెడుతున్నాను. లేకపోతే అసలు నాకు పెట్టే ఇంట్రెస్ట్ కూడా లేదు. సరేనండి, అయితే ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త రెసిపీస్తో వస్తానని చెప్పడానికి కూడా బాధగానే ఉంది, కానీ ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెసిపీలు ఏం చేయలేదండి, మామూలుగానే వాయిస్ ఇద్దామని చెప్పి. ఇంకా కొంచెం మనసులో బాధ అన్న పోతుంది కదా, కొంచెం ఏమన్నా చెప్పుకుంటే. నేనే ఇంత బాధపడుతున్నాను, మాకు ఎంత పడుతుందో. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.